In this video, we will discuss various terms involved in the hydrodynamic bearings అండి. లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ హైడ్రోడైనమిక్ బేరింగ్ అండ్ వాట్ ఈస్ హైడ్రోస్టాటిక్ బేరింగ్, ఆఫ్ కోర్స్ ఈ హైడ్రోడైనమిక్ హైడ్రోస్టాటిక్ సంబంధించి ఒక స్మాల్ డిఫరెన్స్, స్మాల్ టేబుల్ అయితే అబ్జర్వ్ చేసామండి. వాటిలో ఒక 6-7 పాయింట్స్ అయితే చూస్తాం. అండ్ ఇందులో హైడ్రోడైనమిక్ బేరింగ్లో యూజ్ చేసే టర్మ్స్ కోసం చూద్దామండి. మేబీ సమ్ టైమ్స్ కొన్ని టెక్స్ట్ బుక్లో లేదా కొన్ని ఎగ్జామ్స్లో ఈ టర్మ్స్ సంబంధించి హైడ్రోడైనమిక్ బేరింగ్ టర్మ్స్ అంటాడు, ఆర్ అదర్వైజ్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా స్లైడింగ్ కాంటాక్ట్ కేటగిరీ కింద వస్తాయి కదండి. హైడ్రోడైనమిక్, హైడ్రోస్టాటిక్, థిక్ ఫిల్మ్ ఇవన్నీ ఇట్లా కూడా కనిపిస్తాయండి. కొంచెం ఫోకస్ చేయాలి మనం. స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్, హైడ్రోడైనమిక్ బేరింగ్స్ ఆర్ సమ్ టైమ్స్ మేబీ ఎగ్జామినేషన్లో ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో ఫ్యూ టర్మ్స్ మేబీ మనకి స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అని కూడా అడుగుతూ ఉంటాడండి. స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. So we are going to discuss, that is the various terms involved in the sliding contact bearing or the hydrodynamic bearing. So ఇందులో కొంచెం టర్మ్స్ చూసే ముందు ఫస్ట్ హైడ్రోడైనమిక్ బేరింగ్ అనగానే we know that in the hydrodynamic bearing the shaft axis and the bearing axis is eccentric అనుకున్నాం. క్లియర్. సో అందులో నెంబర్ ఆఫ్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అట్ హైయర్ స్పీడ్స్ అనుకుంటున్నాం. ఇలాగ మెనీ అబ్జర్వేషన్స్ అయితే లాస్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసామండి. నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ ద వేరియస్ టర్మ్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ టర్మ్స్ అనేది కొంచెం రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. లెట్ us try to understand that various terms involved in the hydrodynamic bearing. Clear? So as usual, the white color one is our shaft. This is our shaft. This is our shaft, and this is our bearing. Clear? Shaft or journal, shaft or journal. This is our bearing, right? So ఇందులో ఈ షాఫ్ట్ ఈజ్ రొటేటెడ్ అబౌట్ దిస్ సెంటర్ ఆఫ్ రొటేషన్ అండ్ బేరింగ్ కూడాను వీ కెన్ ఫైండ్ ఏ బేరింగ్ యాక్సెస్ జస్ట్ లైక్ దిస్. ఇట్లా మనం బేరింగ్ యాక్సెస్ కూడా మనం చూడొచ్చు. ఈ రెండు ఒక ఎసెంట్రిక్ పొజిషన్లో ఉన్నాయని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. క్లియర్. సో లెట్ us try to observe, this is our bearing axis. క్లియర్. సో ఇప్పుడు సో బేరింగ్ కొద్దిగా హ్యాచ్ చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా ఎట్లాగా చూపిస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ హైడ్రోడైనమిక్ బేరింగ్. ఇన్ దిస్ నో డౌట్ ది షాఫ్ట్ యాక్సిస్ అండ్ ద బేరింగ్ యాక్సిస్ ఆర్ ఎసెంట్రిక్ ఇన్ నేచర్. క్లియర్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బేరింగ్ యాక్సెస్ కి షాఫ్ట్ యాక్సెస్ కలుపుకుంటూ ఒక లైన్ ఆఫ్ సెంటర్ తీసుకున్నాం అండి. దిస్ ఈస్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ లైన్ ఆఫ్ సెంటర్స్ విచ్ కనెక్ట్స్ దిస్ షాఫ్ట్ సెంటర్ అండ్ ద bearing center. Okay, let us try to draw a line. Okay, agree? Yes. So we can say a hatch is a line. This is the line which connecting the bearing center and the shaft center. ఇలా రాయడానికి ఒక రీజన్ ఉంది. ఒక స్మాల్ అబ్జర్వేషన్ అయితే చేయాలనుకుంటాం. సో అయితే చూడాలి కదండి. సో ఒక స్మాల్ సెటప్ అయితే చేద్దాం. దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ లైన్ ఆఫ్ సెంటర్స్ which connects the two centers, that is the bearing center and the shaft center or the axis of rotation. Clear? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఈ బేరింగ్ ఉండే డిస్టెన్స్ ని, దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ బేరింగ్ అని చెప్పుకోవచ్చు కదండి. సో దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ బేరింగ్. సో దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ బేరింగ్. క్లియర్? ఆర్ దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ బేరింగ్ ఆర్. అండ్ ఈ సెంటర్ నుంచి ఈ షాఫ్ట్ ఉండేదాన్ని మనం రేడియల్ డిస్టెన్సే కదా, ఫ్రమ్ ద షాఫ్ట్ సెంటర్ టు ద షాఫ్ట్ పెరిఫరీ ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రేడియస్ ఆఫ్ దిస్ షాఫ్ట్. దీన్ని మనం స్మాల్ ఆర్తో చూపిద్దాం. రైట్. నథింగ్ అండి, మనం అబ్జర్వ్ చేసింది ఏమీ లేదు. జస్ట్ క్లియర్. బేరింగ్ ఆయిల్ ఆర్ ద లూబ్రికేటింగ్ ఆయిల్ని డ్రా చేద్దాం. దిస్ ఈస్ ద వైట్ కలర్ వన్. ఏదైతే షాఫ్ట్కి ఈ బేరింగ్ మధ్యలో వీ కెన్ అబ్జర్వ్ ఏ లూబ్రికేటింగ్ ఆయిల్. థిక్ ఫిల్మ్ కేటగిరీ కింద వస్తాయి కాబట్టి ఏ థిక్ ఫిల్మ్ ఆఫ్ లూబ్రికేషన్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇందులో కొంత థిక్నెస్ కూడా ఉంటుందని అనుకున్నాం కదండి. సో దిస్ ఈజ్ వాట్ ద థిక్నెస్ ఆఫ్ లూబ్రికేషన్.
థిక్నెస్ ఆఫ్ లూబ్రికేషన్ కూడా మనం కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేద్దామండి. క్లియర్? అదేంటంటే సో హియర్ ఏదైతే ఆల్రెడీ చూసాం హైడ్రోడైనమిక్లో కొంత థిక్నెస్ ఆఫ్ ఆయిల్ ఫిల్మ్ ఉంటుంది, అండ్ దీన్ని మనం ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉంది కదా, దిస్ ఈజ్ ద మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ అని అనుకోవచ్చండి. సో దిస్ ఈజ్ అవర్ H0 ఏదైతే ఇది ఉందో, దిస్ ఈజ్ అవర్ H0. ఇది మనకి H0తో చూపిద్దాం. దిస్ క్యాన్ బి కాల్డ్ యాజ్ ద మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్. క్లియర్? సో మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ ఎప్పుడు మనకు ఉంటుంది ఇన్ ఆర్డర్ టు సపరేట్ ఈజ్ ఎ థిక్ ఫిల్మ్ బేరింగ్. హైడ్రోస్టాటిక్ హైడ్రోడైనమిక్ రెండు కూడా మనకు థిక్ ఫిల్మ్ బేరింగ్స్. ఇన్ దిస్ the lubricant oil is always separates the two surfaces, mating surface ఇక్కడ బేరింగ్ సర్ఫేస్, షాఫ్ట్ సర్ఫేస్ రెండింటిని సెపరేట్ చేయడానికి ఎప్పుడు మనకి ఎల్లప్పుడు మనకి లూబ్రికేటింగ్ ఆయిల్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో హైడ్రోడైనమిక్ బేరింగ్ లో ఈ స్మాల్ గ్యాప్ ని దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ H0 which is the minimum oil film thickness. Let us try to understand where R is equals to the radius of bearing కదండి, అంతే కదా. బేరింగ్ రేడియస్ అక్కడ చూపించాం, క్యాపిటల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ బేరింగ్. అఫ్ కోర్స్ ఇన్ ఎంఎంలో తీసుకోవచ్చు, సెంటీమీటర్స్ ఇందులో తీసుకోవచ్చు. ఆ రేడియస్ ఆఫ్ బేరింగ్ అయితే D కెన్ బి కన్సిడర్డ్ యాజ్ డయామీటర్ ఆఫ్ బేరింగ్. ఆర్ రేడియస్ ఆఫ్ బేరింగ్ అయితే D కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద డయామీటర్ ఆఫ్ బేరింగ్. అండ్ స్మాల్ ఆర్ని ఎట్లా చెప్పుకోవచ్చు అండి, రేడియస్ ఆఫ్ షాఫ్ట్. క్లియర్? రేడియస్ ఆఫ్ షాఫ్ట్, రేడియస్ ఆఫ్ షాఫ్ట్. అఫ్ కోర్స్ స్మాల్ d ఏమవుతుందండి, 2 times ఆఫ్ స్మాల్ ఆర్. సో ఇదంతా మనకు తెలిసిందే, డయామీటర్ ఏమవుతుంది ఆల్మోస్ట్ ఇదే కదా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, దట్ ఈస్ ద H0 ఈస్ ద మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్. ఈ మూడింటితో మనం కథ స్టార్ట్ చేద్దామండి. వాట్ ఆర్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ హైడ్రోడైనమిక్ బేరింగ్ వేర్ H0 ఈస్ ద మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్. ఇంపార్టెంట్. నౌ సెటప్ అయితే చేసాం, ఒక హైడ్రోడైనమిక్ బేరింగ్ తీసుకున్నాం, అందులో ఒక లైన్ ఆఫ్ సెంటర్స్ చూపించాం. అఫ్ కోర్స్ బేరింగ్ అనగానే ఇట్ మే బి ఎ లూబ్రికేటింగ్ ఆయిల్ ఆఫ్ SAE 46 ఆర్ SAE 80, ఏదైనా యూస్ చేయొచ్చండి, SAE 46 ఆర్ SAE 80. క్లియర్? ఈ లూబ్రికేటింగ్ ఆయిల్, R రేడియస్ ఆఫ్ బేరింగ్, స్మాల్ r రేడియస్ ఆఫ్ షాఫ్ట్, అండ్ ఏదైతే మినిమం H0 ఉందో దట్ ఈస్ ద గ్యాప్ క్లియరెన్స్ between this shaft and the bearing, H0 అని అనుకున్నాం. Now the first term, important term, so in this let us start our first term, that is the diametral clearance. And diametral clearance, important thing. The first one, that is the diametral clearance. Diametral clearance. సో నేమ్లోనే ఉంది డయామీటర్ యొక్క గ్యాప్ని డయామీటర్ క్లియరెన్స్ అనుకో. డయామీటర్ క్లియరెన్స్ అంటే డయామీటర్ గ్యాప్ అంటే. సో దట్ నేమ్ ఈజ్ ద డయామీటర్ క్లియరెన్స్. దీన్ని మనం స్మాల్ సితో డినోట్ చేద్దాం, స్మాల్ సి. సో ఇట్ ఈస్ స్మాల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ద డయామీటర్ ఆఫ్ బేరింగ్ మైనస్ డయామీటర్ ఆఫ్ షాఫ్ట్. అంతే కదండి. డయామీటర్ క్లియరెన్స్ అనగానే డయామీటర్ క్లియరెన్స్ ఆర్ డయామీటర్ గ్యాప్, దేనికి రెండు డయామీటర్స్, డయామీటర్ ఆఫ్ బేరింగ్ మైనస్ డయామీటర్ ఆఫ్ షాఫ్ట్. ఇక్కడ క్యాపిటల్ D ఇస్ ద డయామీటర్ ఆఫ్ బేరింగ్ సంబంధించింది. క్లియర్? ఇందులో స్మాల్ d ఇస్ ద డయామీటర్ ఆఫ్ షాఫ్ట్కి సంబంధించింది. నౌ దిస్ ఈజ్ ఈజీ. ఆఫ్ కోర్స్ రేడియల్ క్లియరెన్స్ కూడా చూద్దాం. సెకండ్ టర్మ్ ఇన్ దిస్ బేరింగ్, దట్ ఈస్ ద రేడియల్ క్లియరెన్స్. ఇది స్మాల్ c1తో డినోట్ చేద్దామండి. ఈ స్మాల్ c1 అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ బేరింగ్ మైనస్ రేడియస్ ఆఫ్ షాఫ్ట్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఆల్రెడీ మనం నోట్ చేసాం కదా, వేర్ క్యాపిటల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ బేరింగ్, వేర్ స్మాల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ షాఫ్ట్. ఆ రెండు మధ్య యొక్క డిఫరెన్స్ని, ఈ రెండు పారామీటర్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్ని మనం రేడియల్ క్లియరెన్స్ కింద చెప్పుకోవచ్చు. నౌ let us start our important term. This is the diametral clearance ratio. Diametral క్లియరెన్స్ రేషియో నేమ్లోనే ఉంది. డయామెట్రల్ క్లియరెన్స్ రేషియో అంటూ న్యూమరేటర్లో మనకి డయామెట్రల్ క్లియరెన్స్ అయితే కనిపిస్తుంది, డినోమినేటర్లో డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ కనిపిస్తుంది అండి. డయామీటర్ ఆఫ్ షాఫ్ట్. క్లియర్? స్మాల్ d. So diametral clearance ratio is the ratio of diametral clearance by diameter of shaft. Diameter of shaft. Small d ఎక్కడి నుంచే స్టార్ట్ చేద్దామండి, మళ్ళీ కన్ఫ్యూజన్ లేదు కదా.
డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ ని మనం స్మాల్ తోనే చూపిస్తాం. బేరింగ్ అఫ్ కోర్స్ షాఫ్ట్ కంటే బేరింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ షాఫ్ట్ లోపల ఉంటుంది అండ్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఏ బేరింగ్, ఇన్ బిట్వీన్ ఏ లూబ్రికేటింగ్ కాయిల్ ఇస్ ప్రెజెంట్. సో మనం స్మాల్ పారామీటర్స్ అనేను షాఫ్ట్ తీసుకుంటాం, క్యాపిటల్ లెటర్స్ అనేను మనకి బేరింగ్ తీసుకున్నాం. ఇక్కడ అదే కథ స్టార్ట్ చేసాం. ఎట్లా అంటే దట్ ఈస్ ద డయామీటర్ క్లియరెన్స్ రేషియో అనేది డయామీటర్ క్లియరెన్స్ divided by radius diameter of shaft. Diameter clearance మనం small తీసి డిఫైన్ చేయొచ్చు, divided by diameter shaft small c by small d. Here small d is the diameter of shaft and c is the what is c? C is the diameter clearance. Already మనం నోట్ చేసాం. So this is one important observation. Now very important, especially fourth term అనేది examination లో number of times అడిగారు, that is the eccentricity. That is what's the eccentricity. అంతకి హైడ్రోడైనమిక్ బేరింగ్ లో eccentricity ఎక్కడ వస్తుంది అనేది మనం కొంచెం ఫోకస్ చేయాలి, which is very important from the examination point. Number of exams లో eccentricity ఫార్ములా ఏంటి అని అడుగుతారండి. of course హైడ్రోడైనమిక్ బేరింగ్ అని మెన్షన్ చేస్తాడు, లేదా what is the eccentricity formula for a స్లైడింగ్ కాంటాక్ట్ అయినా అంటాడు. ఎనీవే మనం తీసుకోవాల్సింది స్లైడింగ్ కాంటాక్ట్ లో ఒక టైపే కాబట్టి హైడ్రోడైనమిక్ బేరింగ్. ఇందులో ఎసెంట్రిసిటీ అయితే చూద్దామండి. ఎసెంట్రిసిటీ ఎక్కడ ఉంటుందండి? ఎసెంట్రిసిటీ అంటే ఆ రెండు సెంటర్స్ మధ్య ఆల్రెడీ హైడ్రోడైనమిక్ బేరింగ్ లో మనకి షాఫ్ట్ అండ్ బేరింగ్ అనేది ఎసెంట్రిక్ ఇన్ నేచర్ లో కనిపిస్తాయి అనేది మనం స్టార్ట్ చేసాం. దీని మీనింగ్ అది హైడ్రోడైనమిక్ లో క్లియర్. సో ఇందులో ఎసెంట్రిసిటీ అంటే ఈ గ్యాప్ అవుతుందండి, ది రేడియల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్. దిస్ ఈజ్ వాట్ ద ఎసెంట్రిసిటీ. The radial distance between the two centers, this is what the eccentricity. ఈ గ్యాప్ కదండి ఎసెంట్రిసిటీ. సో ఈ గ్యాప్ ను మనం ఎసెంట్రిసిటీ కింద చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఎగ్జామినేషన్ లో దీని యొక్క ఫార్ములా అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మెన్షన్ చేశారండి. ఎసెంట్రిసిటీ ఈ స్మాల్ ఈ. సో ఎసెంట్రిసిటీ ఇస్ ద రేడియల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్. Eccentricity is the distance between two centers, as simple as it is. This is the distance between two centers. Distance between the two centers, since it is a hydrodynamic bearing. Two centers. So దీన్ని నార్మల్గా స్మాల్ ఈతో అయితే డినోట్ చేస్తున్నారు. స్మాల్ ఈతో అయితే డినోట్ చేద్దాం. ఈ ఎసెంట్రిసిటీకి ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లోనే ఉందండి, మ్యాటర్ అంతా డయాగ్రామ్లోనే ఉంది. వేర్ స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు డయాగ్రామ్ ఒకసారి ఫోకస్ చేస్తే స్మాల్ ఈని ఎట్లా చెప్పుకొచ్చారండి? లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ క్యాపిటల్ ఆర్ అంటే ఇదే కదండి. సో క్యాపిటల్ ఆర్ అంటే ఈ సెంటర్ నుంచి ఈ చివరి ఎల్లో కలర్ పాయింట్ చివరి వరకు మనకి క్యాపిటల్ ఆర్. సో ఈ క్యాపిటల్ ఆర్లో నుంచి మనం ఏం తీయొచ్చు? క్యాపిటల్ ఆర్ నుంచి ఏం తీయొచ్చు అండి? ఎసెంట్రిసిటీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే క్యాపిటల్ ఆర్ మైనస్, లెట్ us ఫోకస్, ఈ క్యాపిటల్ ఆర్లో నుంచి ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి మనం ఎసెంట్రిసిటీ కావాలంటే ఈ డిస్టెన్స్ తీసేయాలంటే కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్లో మనం ఈ డిస్టెన్స్ మైనస్ చేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది మనకి. సో ఈ డిస్టెన్స్ మైనస్ చేయాలంటే క్యాపిటల్ ఆర్ మైనస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే స్మాల్ ఆర్ ప్లస్ హెచ్ నాట్. సో క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ప్లస్ హెచ్ నాట్. Capital R minus of small r plus H naught, where small r is the radius of shaft, where H naught is the minimum oil film thickness. So idaithe oka formula ela cheppukochu ante here no doubt here capital R is the already note chesam one more time because eccentricity ki sambandhinchi ఇది important. Radius of bearing and small r is the radius of shaft. నొటేషన్స్ అన్ని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ హెచ్ నాట్ ఈస్ ద ఎగ్జామినేషన్లో నొటేషన్ ఏదైనా అవ్వచ్చు, క్యాపిటల్ ఆర్ ప్లేస్లో ఏ అవ్వచ్చు, బి సి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇన్ జనరల్ ఈ ఫార్మాట్లో మనం కనిపిస్తూ ఉంటుంది. క్యాపిటల్ ఆర్లో నుంచి స్మాల్ ఆర్ ప్లస్ హెచ్ నాట్ తీయాలి. క్యాపిటల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ బేరింగ్, వేర్ స్మాల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ షాఫ్ట్, హెచ్ నాట్ ఇస్ ద మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్. ఇది మనం ఆల్రెడీ నోట్ చేసాం, నో ఇష్యూ విత్ ఇట్. దీంతో మనకేం ప్రాబ్లం లేదు. నా ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇంకెలాగా చెప్పుకోవచ్చు అని అంటే ఎసెంట్రిసిటీ దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, ఆఫ్ కోర్స్ మైనస్ హెచ్ నాట్ ఇలా కూడా చెప్పుకోవచ్చు కదా. క్లియర్. సో ఇక్కడ మైనస్ని తీసుకొస్తే క్యాపిటల్ ఆర్, ఆఫ్ కోర్స్ మైనస్ ఆర్ మైనస్ హెచ్ నాట్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టర్మ్స్ని ఏం తీసుకొచ్చు అంటే దిస్ ఇస్ ద రేడియల్
క్లియరెన్స్ కదా, క్యాపిలర్ మైనస్ స్మాల్ ఇస్ ద రేడియల్ క్లియరెన్స్. ఆల్రెడీ నోట్ చేసాం లాస్ట్ స్లైడ్లో. క్యాపిలర్ మైనస్ స్మాల్ ఇస్ ద రేడియల్ క్లియరెన్స్. క్లియర్, రేడియల్ క్లియరెన్స్ మైనస్ హెచ్ నాట్ ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు రేడియల్ క్లియరెన్స్ సి నాట్ మైనస్ హెచ్ నాట్. So here this is one formula for eccentricity, this is another formula for eccentricity. So here we know that C1 is the radial clearance. Already మనం చూసాం radial clearance, where of course H0 is the again minimum oil film thickness, minimum oil film thickness important. ఈ ఫార్మెట్ కూడా ఏ ఫార్మెట్ అయినా కనిపించవచ్చు. సో హియర్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఆర్ మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ నాట్ ఆర్ రేడియల్ క్లియరెన్స్ మైనస్ మినిమం ఆల్ ఫిల్మ్ థిక్నెస్ ఇన్ సమ్ సింపుల్ ఫార్మెట్. క్లియర్, ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ అఫ్ కోర్స్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ టర్మ్ ఎసెంట్రిసిటీ రేషియో కూడా అడుగుతారండి. ఎసెంట్రిసిటీ రేషియో, ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ టర్మ్ దట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ రేషియో ఆర్ యాటిట్యూడ్ అని కూడా అంటారండి. యాటిట్యూడ్ అంటాం కదా నార్మల్గా మనం. సో ఫిఫ్త్ టర్మ్ దట్ ఈస్ ఎసెంట్రిసిటీ రేషియో. ఆర్ సమ్ టైమ్స్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ యాటిట్యూడ్ అని కూడా కనిపిస్తారు. యాటిట్యూడ్ చూపిస్తున్నారు సార్. యాటిట్యూడ్ ఇస్ ద యాటిట్యూడ్ అని పిలుస్తారు, బట్ మనకు తెలిసిన డెఫినేషన్ అయితే కాదు యాటిట్యూడ్కి. హియర్ ఎసెంట్రిసిటీ రేషియో ఆర్ యాటిట్యూడ్ ఎప్సిలాన్ ఆర్ జీటాతో కానీ చూపిస్తారండి. దీన్ని జీటా కూడా అనుకోవచ్చు. సో క్లియర్. సో హియర్ ఎసెంట్రిసిటీ రేషియోని ఎలా చెప్పుకోవచ్చానంటే హియర్ సో ఎసెంట్రిసిటీ రేషియో ఆర్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ జీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎసెంట్రిసిటీ డివైడెడ్ బై ఎసెంట్రిసిటీ మనం ఈ అనుకోవచ్చు, డివైడెడ్ బై రేడియల్ క్లియరెన్స్. ఇంపార్టెంట్. రేడియల్ క్లియరెన్స్ మనం C1తో చూపించాం అంతే కదండి. ఆల్రెడీ ఇక్కడ కూడా మనకు వచ్చింది కదా రేడియల్ క్లియరెన్స్. C1 ఇస్ ద రేడియల్ క్లియరెన్స్. ఆల్రెడీ స్టార్టింగ్లో మనం నోట్ చేసాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎసెంట్రిసిటీ రేషియో. ఎసెంట్రిసిటీ ఈజ్ డిఫరెంట్ అండి. ఎసెంట్రిసిటీ అనేది ఫార్ములా ఇస్ డిఫరెంట్. డిస్టెన్స్ అది కావాలంటే ఎలాగని తీసుకోవచ్చు. ఆర్ ఎసెంట్రిసిటీ రేషియో కావాలి అని అంటే ఇట్ ఈస్ కంపేరింగ్ విత్ ద రేడియల్ క్లియరెన్స్. ఎసెంట్రిసిటీ ఈస్ ద రేషియో ఆఫ్ 2 ఎసెంట్రిసిటీ డివైడెడ్ బై రేడియల్ క్లియరెన్స్. మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే జీటా ఈజ్ ఈక్వల్స్ టు E/C1. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ఇలా చెప్పుకోవచ్చు. లేదా ఇంకా అలా చెప్పుకోవచ్చు. మనకి ఈ వేరే ఫార్మాట్స్ ఉన్నాయి కదండి. ఎసెంట్రిసిటీ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఈని ఎట్లా చెప్పుకోవచ్చు అండి, C1 మైనస్ హెచ్ నాట్ డివైడెడ్ బై C1 అని చెప్పుకోవచ్చు. లేదు ఆల్రెడీ చూసాం కదా. సో రేడియల్ క్లియరెన్స్ మైనస్ మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ డివైడెడ్ బై C1. సో దేర్ ఫోర్ దిస్ విల్ బి ఈక్వల్స్ టు 1 మైనస్ హెచ్ నాట్ బై C1. ఇదొక ఫార్మెట్. ఆర్ లేదా వీ నో దట్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇందులో, ఆ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే నార్మల్గా ఈ రెండింటిని ఎలా చెప్పుకోవచ్చండి. ఇక్కడ C1 ఎట్లా నోట్ చేయొచ్చు, C1 ఈజ్ నథింగ్ బట్ R మైనస్ R బై D కదా. R మైనస్ Rని మనం D మైనస్ D బై 2 కింద చెప్పుకోవచ్చు కదండి. రేడియస్ ఆఫ్ బేరింగ్ మైనస్ రేడియస్ ఆఫ్ షాఫ్ట్ని డయామీటర్ ఆఫ్ బేరింగ్ మైనస్ డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ బై 2 కింద చెప్పుకోవచ్చు కదండి. ఇలా కూడా చెప్పుకోవచ్చు కదా. క్లియర్. సో అంటే దీని అర్థం ఏంటండి, హియర్ వీ కెన్ సే 2 టైమ్స్ ఆఫ్ 2 D మైనస్ D అనేది C అవుతుంది. సో C ఈజ్ ఈక్వల్స్ టు 2C1 కింద కూడా రాసుకోవచ్చు కదా. క్లియర్. వేర్ C is the diametral clearance is nothing but twice of the radial clearance. నార్మల్గా డయామీటర్ అనేది ఎలా ఉంటుందండి, డయామీటర్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ రేడియస్. ఇక్కడ కూడా డయామీటర్ క్లియరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఆర్ ద ట్వైస్ ఆఫ్ ద రేడియల్ క్లియరెన్స్. అదే మనం నోట్ చేసాం. ఇక్కడ మనకి ఇది నోట్ చేయాల్సిన ఇంటెన్షన్ ఏంటంటే ఇందులో మనకి C1 ఇన్ టర్మ్స్ ఆఫ్ Cలో కూడా మేబీ therefore C diameter clearance equals to 2 times of radial clearance or radial clearance equals to diametral clearance by 2. ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మనం C1 బదులు C/2 కూడా వేయచ్చు. లేదా థర్డ్ ఫార్మాట్ జీటా ఈక్వల్స్ టు 1 మైనస్ హెచ్ నాట్ బై C/2 ఆర్ దేర్ ఫోర్ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 హెచ్ నాట్ బై
2 into minimum oil fill thickness divided by diametral clearance. This is one important formula. Clear? హియర్ జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుందండి. సో హార్డ్లీ ఒక 5 టర్మ్స్ అయితే మనం చూసాం రిలేటెడ్ టు ద హైడ్రోడైనమిక్ బేరింగ్ ఆర్ మేబీ ఎగ్జామ్స్లో స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ అని అడగొచ్చు. ఈ టర్మ్స్ ఈ నేమ్స్ తెలిసే చాలు. దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ ద డైమెట్రల్ క్లియరెన్స్. సెకండ్ టర్మ్, దట్ ఈస్ ద రేడియల్ క్లియరెన్స్. థర్డ్ టర్మ్, that is the diametral clearance ratio. Fourth term is eccentricity. Fifth term is eccentricity ratio or attitude అని కూడా ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది అండి. దిస్ ఎల్లో కలర్ వర్డ్ అనేది ఇంపార్టెంట్. నౌ ఈ 5 టర్మ్స్ మీద కొంచెం ఫోకస్ చేశాక మేబీ బేరింగ్స్కి సంబంధించి ఆర్ ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ అనేవి నార్మల్గా ఒక 3 టైప్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చండి. జనరల్గా టైప్స్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. టైప్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న టైప్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్, ఇట్ ఆల్సో వ్యాలిడ్ ఫర్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్. ఎనీ టైప్ ఆఫ్ బేరింగ్ని మనం 3 రకాలుగా చెప్పుకుంటే నార్మల్గా షార్ట్ బేరింగ్, లాంగ్ బేరింగ్ అండ్ స్క్వేర్ బేరింగ్ ఎట్లా కనిపిస్తాయి కదండి. షార్ట్ బేరింగ్, లాంగ్ బేరింగ్ అండ్ స్క్వేర్ బేరింగ్. ఇదేంటి సార్ మళ్ళీ ఎలా రాశారంటే ఇక్కడ ఇంటెన్షన్ ఒకటే అండి. బేరింగ్ని క్లాసిఫై చేసేటప్పుడు ఆ బేరింగ్ షార్ట్ బేరింగా, లాంగ్ బేరింగా, స్క్వేర్ బేరింగ్ అని కనిపించేటప్పుడు జస్ట్ దీన్ని దేన్ని బేస్ చేసుకొని రాస్తున్నామంటే L/D రేషియోనైతే బేస్ చేసుకొని రాస్తున్నామండి. L/D రేషియో. ఇఫ్ L/D రేషియో is less than 1, length to the diameter of bearing is less than 1 can be called as short bearing. If length L/D ratio is greater than 1 can be called as long bearing. If length to the diameter ratio, L/D ratio is equals to 1, it can be called as square bearing. దీని అర్థం ఏంటి అంటే ఒకసారి ఫోకస్ చేయండి. ఇక్కడ L/D ఈక్వల్స్ లెస్ దెన్ 1 అంటే దీని అర్థం ఏంటంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే నథింగ్. L/D less than 1 అంటే లెంత్ ఆఫ్ కోర్స్ లెస్ దెన్ ద డయామీటర్ ఆఫ్ బేరింగ్. హియర్ మనం ఏం నోట్ చేసుకోవచ్చు అంటే లెంత్ ఆఫ్ బేరింగ్ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ డయామీటర్. దట్ ఈస్ వాట్ L/D రేషియో. అంతే కదండి. L/D 1 అంటే దాని అర్థం అదే కదా. L/D రేషియో లెస్ దాన్ 1 అంటే క్లియర్. ఇక్కడ ఏంటంటే దీని అర్థం లెంత్ ఈస్ గ్రేటర్ దాన్ ద డయామీటర్. దట్ ఈస్ వాట్ ద లాంగ్ బేరింగ్. అండ్ స్క్వేర్ బేరింగ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ద డయామీటర్. ఇంతకీ లెంత్ డయామీటర్ రేట్ అనేది జస్ట్ ఒకసారి ఫోకస్ చేయండి. మనం నార్మల్గా బేరింగ్ ఎనీ టైప్ ఆఫ్ బేరింగ్ ఈ 3 రకాలు ఏవైతే షార్ట్, లాంగ్, స్క్వేర్ ఉన్నాయో ఇది నాట్ ఓన్లీ స్లైడింగ్ కాంటాక్ట్ ఆర్ నాట్ ఓన్లీ ద రోలింగ్ కాంటాక్ట్. ఎనీ క్లాసిఫికేషన్ ఆఫ్ బేరింగ్ని L/Dతో మనం చూపించవచ్చు. నార్మల్గా ఒక స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ని నార్మల్గా ప్లేన్ బేరింగ్ ఒక బుష్ని తీసుకోండి. కొంత డయామీటర్ ఉంటుంది, కొంత థిక్నెస్ ఉంటుంది. ఆ థిక్నెస్ని ఇక్కడ లెంత్ కింద మనం చూపిస్తున్నామండి. అంతే అండి. సో దీని యొక్క ఫ్రంట్ వ్యూ చూస్తే అంతే కదండి. సో కొంత థిక్నెస్ అయితే మనకు కనిపిస్తుంది నార్మల్గా. క్లియర్. కొంత థిక్నెస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలా చూపిస్తే దీని యొక్క యాక్సెస్ చూస్తే దిస్ ఈస్ ద బేరింగ్ యాక్సెస్. దీని యొక్క సైడ్ వ్యూ చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుంది అండి. దీని యొక్క సైడ్ వ్యూ ఇన్ జనరల్ మనం ఎట్లాగ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇలాగ అబ్జర్వ్ చేయొచ్చు కదా. దీని యొక్క సైడ్ వ్యూ ఇలా ఉంటుంది కదండి బేరింగ్. నార్మల్గా ఈ ఇన్నర్ రేస్ అవుటర్ రేస్కి మధ్యలో బాల్స్ రాలర్స్ ఉంటే దాన్ని బాల్ బేరింగ్ అంటారు. లేదు జస్ట్ ఓన్లీ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్లోకి వచ్చి ఎలా కనిపిస్తుంది అంటే ఓన్లీ మనకి ఏంటంటే ఇక్కడ కొంత మెటీరియల్ ఉంటుందండి. జస్ట్ కొంత బుష్ టైప్ అంటాం కదా. సో ఇక్కడ జస్ట్ ఒక సాలిడ్ మెటీరియల్ ఉంటుంది. జస్ట్ హ్యాలో సర్కిల్ క్రాస్ సెక్షన్ లాగా. ఇది మనకి హ్యాలో, ఇది మనకి జస్ట్ ఒక బుష్ టైప్లో ఉంటుందండి. ఇక్కడ లెంత్ అండ్ డయామీటర్ చూస్తే దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ది లెంత్ ఆఫ్ ద బేరింగ్. ఇది మనకి లెంత్ ఆఫ్ ద బేరింగ్. బేరింగ్ని యొక్క విడ్త్ ఆర్ ద విడ్త్ ఆఫ్ ద బేరింగ్ కూడా అనుకోవచ్చు. Lతో డిఫైన్ చేస్తారండి. సిమిలర్లీ దీన్ని మనకి ఏంటంటే Dతో డిఫైన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద diameter of bearing. D is the diameter of bearing. ఇలా మనం చెప్పుకోవచ్చు అండి. దిస్ ఇస్ వాట్ ద లెంత్ ఆఫ్ బేరింగ్. సేమ్ క్లాసిఫికేషన్ రోలింగ్ కాంటాక్ట్లో కూడా మనం నోట్ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. షార్ట్ బేరింగ్, లాంగ్ బేరింగ్, ఈ స్క్వేర్ బేరింగ్ అనేది మనం నార్మల్గా ఇలా చెప్పుకోవచ్చానండి. L/D రేషియో లెస్ దాన్ 1 అయితే షార్ట్ బేరింగ్, L/D రేషియో ఈక్వల్స్ టు 1 అయితే స్క్వేర్ బేరింగ్, L/D రేషియో గ్రేటర్ దాన్ 1 అయితే మనం
లాంగ్ బేరింగ్ కింద చెప్పుకోవచ్చు. ఇన్ జనరల్ స్క్వేర్ బేరింగ్స్ ఎక్కడ యూస్ చేస్తారంటే ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్ దగ్గర మనకు స్క్వేర్ బేరింగ్స్ కనిపిస్తాయి, వేర్ ది డయామీటర్ ఆఫ్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ద లెంత్, క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి, ఆల్మోస్ట్ ఆల్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ ఆర్ లాంగ్ బేరింగ్స్. ఆల్మోస్ట్ ఆల్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ ఆర్ లాంగ్ బేరింగ్స్. ఆల్మోస్ట్ ఆల్, నాట్ ఆల్. ఒక స్మాల్ అబ్జర్వేషన్. అండ్ ఎల్/డి రేషియోస్ అయితే మాత్రం ఎగ్జామినేషన్లో ఆ మాత్రం మెన్షన్ చేసే ఛాన్స్ ఉందండి, కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. క్లియర్. మనం ఇన్ డీటెయిల్గా రోలింగ్ కాంటాక్ట్ కేటగిరీలోకి వచ్చి స్పెసిఫిక్గా ఈ రోలర్ బేరింగ్స్, అఫ్ కోర్స్ ద బాల్ బేరింగ్స్ అనేవి ఏమైనా షార్ట్ బేరింగ్స్, అందులో క్లాసిఫికేషన్ బాల్ బేరింగ్స్ ఒక 4-5 టైప్స్ ఉన్నాయి, రోలర్ బేరింగ్స్ ఒక 4-5 టైప్స్ ఉన్నాయి. అందులో ఈ షార్ట్లో కేటగిరీకి, లాంగ్ కేటగిరీ, స్క్వేర్ కేటగిరీకి ఏమైనా వస్తాయి అనేది మనం స్పెసిఫిక్గా చూడొచ్చు. బట్ యాజ్ ఫర్ ఆఫ్ దిస్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ కన్సర్న్స్, ఆల్మోస్ట్ ఆల్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ ఆర్ ద లాంగ్ బేరింగ్స్. అండ్ అఫ్ కోర్స్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్, క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్ కూడాను స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్సే, బుష్ బేరింగ్సే. సో అక్కడ మనం రోలర్స్, అఫ్ కోర్స్ ఏంటది బాల్స్ ఏం అబ్జర్వ్ చేయమండి. హియర్ ఇక్కడ మనం డయామీటర్ లెంత్ అనుకుంటే ఎల్/డి రేషియో జనరల్గా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్రాంక్ షాఫ్ట్ బేరింగ్, స్క్వేర్ బేరింగ్స్ కింద మనం చెప్పుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ slide, various terms and small observation about this types of bearings regarding this L/D ratio కి సంబంధించి.